హాయ్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు వీటిలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం ద్వారా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది హెయిర్ గ్రోత్ అవ్వడానికి, అలాగే మనలో ఉన్న ఫ్యాట్ని తగ్గించడానికి, బీపీని షుగర్ని కంట్రోల్ చేయడానికి ఇలా చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయండి. దీంతో ఒకసారి గూగుల్ చేసి చూడండి, మీకే బోల్డ్ అని విషయాలు తెలుస్తాయి. ఈ ఆరోగ్య ఔషధితో ఒక రకమైన స్వీట్ తయారు చేయడం నేను మీకు చెప్తాను. అవిసె గింజని ఇలా బాండీలో వేసుకుని సిమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి. ఇవి చిటపిటమంటూ బాగా వేగుతాయన్నమాట. వీటిని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా పొడి చేసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండిలాగా చేసుకోవాలన్నమాట. ఏ బౌల్తో అయితే మనం అవిసె గింజలు తీసుకున్నామో అదే బౌల్తో పూర్తిగా కప్పు వేసి బెల్లాన్ని ఇంకొంచెం తీపి ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. వేసి అదే కప్పుతో వాటర్ పోసి బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ అవిసె గింజల పేస్ట్ని దీనిలో కొద్ది కొద్దిగా వేస్తూ ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలండి. మొత్తం అంతా కూడా అందులో కలిసిన తర్వాత పూర్తిగా ఈ విధంగా కలుపుతూ ఉంటే ఒక 5 నుంచి 10 నిమిషాలకి మొత్తం ఇలా ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు దీనికి కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేయాలి. ఇది ఇంకా కొంచెం చిక్కగా అవ్వడానికి మనం కార్న్ ఫ్లోర్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని ఇందులో వేసి ఈ విధంగా తిప్పుతూ మధ్య మధ్యలో నెయ్యిని వేస్తూ ఈ విధంగా కలుపుతూ ఉంటే కొంతసేపటికల్లా మనకి ఇది రెడీ అయిపోతుంది. దీంట్లో వేయించిన జీడిపప్పును, అదేవిధంగా నేను కొన్ని దోస గింజలను కూడా వేశాను. అవన్నీ వేసి ఇలా ఒక మౌల్లోకి వేసుకుని చల్లారిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకుని ఒక డబ్బాలో భద్రపరచుకోండి. ఇవి ఒక పీసెస్ కింద కట్ చేసుకుంటే హల్వాలా వస్తుంది. ఇది తినడానికి చాలా స్మూత్గా ఉంటుంది, ఆరోగ్యానికి మరెంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.